కాంగ్రెస్ పార్టీ నుండి 2004 మరియు 2009లో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి సంక్షేమ సారథి, తెలుగు ప్రజల గుండెల్లో నిండుగా ఉండేటటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ గారు వారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన నాతోటి కౌన్సిలర్ వేములకొండ పద్మ గారు, మాజీ ఎంపీపీ బిరోల్ శ్రీనివాస్ రెడ్డి గారు, బిరోల్ రవీందర్ రెడ్డి గారు, పెద్దలు గోదల రంగారెడ్డి గారు, నాతోటి కౌన్సిలర్లు గండూరు రమేష్ గారు, రాజేందర్ గారు, రవి గారు, అన్న ఇస్రార్బాయ్ గారు, మరి సత్యన్న గారు, ఆర్ఎస్, ఇంకా రవణ, దూలమైన నర్సన్న, దివ్య, బిఆర్, నాగల్లి అరుణ్, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ, కరుణాకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, ఇంకా అందరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలిసిన విషయమే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 2001 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కీలక పాత్ర వహించినటువంటి నాయకుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యుడు. వారి పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు వివరించి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి 2004లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఫైలు ఉచిత విద్యుత్ని ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, రైతులకు మరి మొత్తం అందరికీ కూడా ఉచిత విద్యుత్ని అందించినటువంటి ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారిదే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అందించి 2009లో కూడా మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో సెప్టెంబర్లో అతను హెలికాప్టర్